నా పేరు భానుమతి. నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో ఓం శ్రీ గురుభ్యో నమః. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమః. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. సర్వేభ్యో నమః. ఎన్డీఏ మీడియాకి నమస్సమాంజలి తెలుపుకుంటూ వీక్షకులకి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మన సాంప్రదాయబద్ధంగా 12 రాసులకి శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది పరిపాటి. అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి. ఈ మేషరాశి అంటేనే దూకుడు స్వభావం ఉంటుంది. ఎందుకంటే కుజుడు దీనికి అధిపతి. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఇది సహజమైనటువంటి క్వాలిటీస్ ఇందులో.
అయితే ఇందులో వీళ్ళకి ఆ, ఈ రాశిలో అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 పాదాలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైనటువంటి రాశి ఈ సంవత్సరం. ఎందుకని చెప్తున్నానంటే వీళ్ళకి ఏళ్ళనాడు శని ప్రభావం విపరీతంగా ఉంటుంది. అంటే రాశికి వ్యయ స్థానంలో ఉంటాడు శని ఈ 2.5 సంవత్సరాలు ఇక్కడి నుంచి. ఈ కాలంలో ఇక్కడ చూడండి, మీరు నవ్వుతారు, ఆదాయం 11 ఏంటి, వ్యయం 5 ఏమిటంటే భగవంతుడే మన మనస్సుని ఆ విధంగా మరలిస్తాడు. ఎలాగా? రాబోయే 2.5 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతోంది కాబట్టి మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, అంటే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కనుక, తృతీయ స్థానంలో ఉన్నాడు కనుక డబ్బు అనేటువంటిది ఇతనికి ఆర్జించడం ఉంటుంది, సహజంగా వస్తుంది. అది ఇక్కడ సంకేతం కనబడుతుంది. ఇక మనం గ్రహాల యొక్క దుష్ప్రభావ కాలాలను కనుక మనం చూసుకున్నట్టయితే, రవి 14 మే 2026 వరకు 12 అంటే వ్యయస్థానంలో. వ్యయస్థానం అంటే తిప్పట, అలసట, చిరాకు, ఒక్కోసారి దెబ్బలు తగలడం, ఆవేశం అవ్వడం, తామసం అంటే మంచి కోపం రావడం అనేటువంటి తమస్సు, ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తర్వాత 17/7/2026 వరకు నుంచి ఆగస్టు 17 వరకు అర్ధాష్టమం. ఇక్కడ కూడా వీళ్ళకి ఈ చిరాకులు పరాకులు, కొంత విరోధాలు ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆలయ ప్రదక్షిణాలు చేయడం చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమంగా చెప్తాను. ఇంకా చూసినట్టయితే 17 నవంబర్ నుంచి 16/12/2026 వరకు అష్టమం. అలాగే 15/3/27 నుంచి సంవత్సరాంతం వరకు 12. ఈ 2 కాలాల్లో కూడా ఈ రవి వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పరిహారం ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇక్కడ దీని వరకు మీరు ఆదివారం నాడు గోధుమలు దానం ఇవ్వండి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యుడికి ఎదురకుండా నిలబడి. తదో యుద్ధ పరిశాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రదో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఈ శ్లోకాన్ని మీరు కనుక చదువుకున్నట్టయితే మీకు చాలా చాలా మీకు రెమెడీ వచ్చినట్టే. ఇకపోతే ఈ స్త్రీ పురుషాదువులకి గురువు శని యొక్క బలం వల్ల అనేక విధాలైనటువంటి ధనాదాయం వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆదాయం 11, వ్యయం 5 అని. అంటే ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుంది, ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే. ఇక్కడ ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పాను, మేషరాశి అన్నప్పుడు దూకుడు ఎక్కువ ఉంటుంది, డబ్బులు రాగానే కొంచెం దురద పెడుతూ ఉంటుంది మనకి. సో అది కొంచెం మనం మానసికంగా కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనసు మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మన మనసుని తీసుకెళ్ళి భగవంతుడికి ఆధీనం చేయాలి. ఇది మనం చేయవలసినటువంటి విషయం. అంటే ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత వీళ్ళకి అనుకోనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఖర్చు కూడా అదే రీతిలో ఉంటుంది. అనేకమైనటువంటి దుస్సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగలచ్చు, యాక్సిడెంట్. మనం జాగ్రత్తగా ఉన్నా అవతల వాడు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది లేదు కదా. అందుకని వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం ఉత్తమం. రెండవది, మీరు డ్రైవ్ చేయకుండా వేరే వాళ్ళతో డ్రైవ్ చేయించడం అదొక ఉత్తమం.
తర్వాత మళ్ళీ వాళ్ళు మేషరాశి వాడు అవ్వకూడదు, మళ్ళీ వాడైతే ఇదే సేమ్. కాబట్టి ఇవి కూడా మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మీకు ఆ, ఈ విపత్తుల వల్ల, ఈ ఈ టెన్షన్స్ వల్ల మీకు మతి భ్రమణం కూడా జరిగిపోయి కొంచెం కసబుస్ అనేటువంటి అవకాశం మీకు మీ యొక్క దీంట్లో కనబడుతుంది. అలాగే గృహంలో భయం, చోర భయం ఎక్కువగా ఉంటుంది. అంటే దొంగలు జాగ్రత్త, దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాం, భయపడి పెట్టలేదు మేము. రెండవది, మార్చి నుండి ఆగస్టు వరకు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి భార్యతో సంప్రదించి ఏ పనైనా కనుక చేసినట్లయితే మీకు మధ్యన, మీ భార్యాభర్తల మధ్యన ఏ విధమైనటువంటి కలహాలు రాకుండా సామరస్యంగా జీవితం సాగిపోతుంది. ఇక ఈ ఆరోగ్య భంగాలు జరగడం అనేటువంటిది సహజం. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి షష్టమ స్థానం మీద పడుతుంది. షష్టమం అంటేనే అనారోగ్యం, 12 హాస్పిటలైజేషన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి సార్ అంటే ఇక్కడ మితాహారం జాగ్రత్త. రెండోది, దుంపలు, వేపుళ్ళు, మసాలా కూరలు ఇట్లాంటివన్నీ వీలైనంత వరకు తగ్గించేసేయాలి. పచ్చళ్ళు అది వేసుకున్నాం కదా, అది తింటలేదు కదా, పచ్చళ్ళు మంచి రుచిగా ఉంటుందని తిందాం అనుకోండి, మళ్ళీ అది ప్రాబ్లమే. కాబట్టి అన్నీ కూడా చాలా లిమిటెడ్గా మనం కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క మంచి ఫలితాలను మనం పొందేటువంటి అవకాశం నాకు బాగా కనబడుతుంది. అయితే మీరు ఎప్పుడైతే మాట్లాడడం అనేటువంటిది కంట్రోల్ చేసుకుంటారో, జాగ్రత్త పడతారో, మీరు అందరూ మిమ్మల్ని లైక్ చేస్తారు, మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటారు. ఇది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏమోతే చివరిగా మంగళవార నియమాలు, తర్వాత శనివార నియమాలు, రుద్రాభిషేకాలు, నవగ్రహ హోమము, శాంతి జపము తప్పనిసరి. ఇవి ఎందుకు చేయమంటున్నాం అంటే, ఈ మంగళవారము శనివారం నియమాల్లో పూజలతో పాటు దానాలతో పాటుగా మీరు ఉపోషం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తే మనస్సు కంట్రోల్ అవుతుంది. అందుకు మనకు ఉపోషాలు చేయబడతాయి. రెండవది, ఆరోగ్యం కూడా నార్మల్ అవుతుంది. కాబట్టి శని యొక్క ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం తగ్గించుకుంటున్నాం. చూడండి, ఇది మనకి జ్యోతిష్యం వల్ల ఎంత ఉపయోగం మనకి తెలుసుకోవాలి.